అందరికి వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లునుగాక. వాక్యమైన ప్రభు మాట్లాడునుగాక. చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం తీద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. మొదటి మాట చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రభువు ఈ వాక్యము దీవించునుగాక, కృపలోని ఆశీర్వదించునుగాక. యేసు ప్రభు వారు తన శిష్యులతో చెబుతున్న మాట, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండాలి. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకున్నది. ఆమేన్ చెప్దామా? ప్రార్థన, నిత్యము ప్రార్థన. ప్రార్థన దగ్గర విసుక్కోకూడదు. విసికి సనిగి గొనిగే ప్రార్థనగా ఉండకూడదు. మన ప్రభువు తన శిష్యులకు చెప్తున్న మాట, వారు విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎంతమందికి అర్థమైందో? నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రతిష్ఠింపబడునుగాక. ఎంత ప్రార్థన! ప్రభు అంటున్నారు, నిత్యము ప్రార్థన చేయాలి, విసుకోకూడదు. నిత్యము ప్రార్థన. ఈ దేవుని గద్దింపును విసుగుతాం, దేవుని మీద విసుక్కుంటాం. ప్రాణం విసుగుదల వచ్చేస్తూ ఉంటుంది. లోకంలో పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మన ప్రభువైన యెహోవాను ప్రేమింపవలెను. పూర్ణ మనస్సు, పూర్ణాత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము, నీకు కలిగినదేదో వాటంతటితో పూర్తిగా ప్రభువుని స్తుతించాలి, ప్రభువును ప్రేమించాలి. అప్పుడు మాత్రమే మనం విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అని ప్రభు కోరుతున్నారు. కోరుతూ ఒక ఉపమానం ఇక్కడ చెబుతున్నారు. మనకందరికి తెలిసిన మాటలే అయినా ఈ రాత్రి ప్రభువు మాట్లాడునుగాక. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, హల్లెలూయా, దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు. దేవునికి భయపడేవాడు కాదు. ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాం ఆ దేవునికి చాలా మంది భయపడరు. ఎవరైనా దేవునికి భయపడితే ఆ లాభం అనిపించేది కొందరే. దేవునికి భయపడరు. ఇక దేవునికి ఎట్లాగో భయపడం కదా, మనుషులకు కూడా లక్ష్య పెట్టను. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఎవరం కలిగి ఉన్నా, ఎవరు ఏ విధానాల్లో ఉన్నా, మనము మన దేవునికి భయపడుతున్నాం. అయితే ఇక్కడ ఒక పట్టణంలో ఒక న్యాయం తీర్చేవాడు, అతను న్యాయాధిపతి. దేవునికి భయపడ్డు, మనుషులను లక్ష్య పెట్టడు. మనుషులన్నా లక్ష్య పెట్టేది కనపడది. అసలు దేవుని వైపు భయమే లేదు. దేవుని యొద్దన దేవుని సత్యము తెలిసిన
దేవుని యొక్క విధానాలు అర్థమవుతున్నా, దేవుడే ఆ ఆధిక్యత పదవులు కలుగు చేసిన, ఏది ఏమైనా దేవుడంటే భయం ఉండదండి. మనుషుల్ని లక్ష్య పెట్టడు. అతడు ఒక పట్టణంలో ఉన్నాడు. అతడు న్యాయాధిపతి. ఆ పట్టణంలోనే విధవరాలు ఉంది. ఈ విధవరాలుండి ఆమెంట అతని యొద్దకు తరచుగా వస్తుందంట. తరచు వస్తుంది. స్తోత్రం చెప్పండి. తరచుగా ఎందుకు వస్తుందంటే, 4వ వాక్యం చదువుతున్నప్పుడు 3వ వాక్యంలో, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వస్తుందంట. నా ప్రతివాదికి నాకు న్యాయం చేయాలి. న్యాయాధిపతి కదా, అతని దగ్గరకు వస్తుంది. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అది ప్రభువు చెప్తున్న మాట. క్రొత్త నిబంధన సంఘం అయితే చెప్పండి, ఆమేన్ చెప్పండి. కృపలోనే వెలిగించబడిన వారైతే, కృపచేత రక్షించబడిన వారైతే, యేసుక్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడితే, యేసయ్య రక్తము చేత ఉచితముగా విమోచించబడిన వారము, నీతిమంతులుగా చేర్చబడ్డాము. క్రొత్త నిబంధన సంఘం అయితే గనక విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన. తన శిష్యులకు ప్రభువు చెబుతున్న మాట, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విసుకుదల, ప్రార్థనలో సలుగుదల, ప్రార్థనలో మిక్కటమైన ఆయాసం, ప్రార్థనలోనే సమస్తం కలుగుతాయి. మిగిలినవన్నీ బాగా చేస్తాం. పరిచర్య చేయమను, ఎంత బరువైన మొత్తం, ఎంత దూరమైనా, ఎంత పొద్దుపోయినా, నిద్రలగాయాలైనా, బరువులు దింపాలన్నా, బరువులు ఎత్తాలన్నా ఎంత చేస్తామో పరిచర్య అంటే. కాసేపు మోకరించి ప్రార్థన చేయాలంటే మీకు ఎప్పుడు ఎదురైతే లేదో మరి. ప్రార్థన చేస్తాక మోకరించామనుకో, అప్పుడే ఎవడో కొట్టేసినట్టు నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన చేద్దాం అనిపిస్తుంది, మోకరిస్తాగానే ఎవడు చెప్పినట్టుగానే స్తోత్రం. అందరు నా వైపు ఎవడు సోతల అయిపోయింది. పగలు పని చెప్పు, ఎంత బరువైనా మారుతుంది. ఎంత బరువు వేసుకెళ్తుంది. దింపాలి, ఎత్తాలి, చేయాలి, ఎంత చేస్తుంది. మనము ఏ ఆహారం కొరకు ప్రయాసపడుతున్నాము? క్షయమైన ఆహారమా, అక్షయమైన ఆహారమా? ప్రభు జీవాహారము నేనే, ఆత్మయు జీవమును అక్కడ ఉంటుంది. జీవాహారములో ప్రభుని యేసుక్రీస్తు నుండి మనం అనుదినము తీసుకోవాల్సింది జీవాహారము. ఈ జీవాహారం రావాలి. దేని కొరకు కష్టపడుతున్నామో ప్రభు ఒకసారి అడిగారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, మీరు దేని కొరకు కష్టపడుతున్నారు? దేని కొరకు? క్షయమైన ఆహారమా, అక్షయమైన ఆహారమా? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దీని కొరకు కష్టపడుతున్నాం. కష్టపడకుండా ఆహారం వస్తుందా? కష్టపడకుండా ఎవరుతారా? ఏదో కష్టం చేయాలి. కష్టపడితేనే వచ్చేది ఆహారం. మరి ప్రభు అయిన యేసు ప్రభు అంటారు, కష్టపడండి. ఇది కాదు, ఇది కనపడద్ది. కనపడిన ఆహారం కొరకు కూడా కష్టపడండి. కనపడిన ఆహారం కొరకు ఆమేన్ కష్టపడాలి. మనం ఎంత కష్టపడుతున్నామో. ఈ ఆహారానికే కష్టపడతా అప్పులు కడుతున్నాం. ఇంకేం చేస్తాం? ఇంకా ఈ ఆహారానికి కష్టపడి ఈ ఆహారం జరగటమే ఇబ్బందిగా ఉండి ఇంకో పని ఇంకేమైనా పని ఉంటే బాగుండు. సాయంకాలం 2 గంటలు ఏదైనా పని ఉంటే బాగుండు. రాత్రి డ్యూటీ ఉంటే బాగుండు. పార్ట్ టైం జాబ్ ఉంటే బాగుండు. ఆల్రెడీ ఒక పని ఉంది, మనకో పని. దీనికి తోడు ఏదైనా దూడపిల్ల మేపుకుంటే బాగుండు. ఇంటికాడ గొర్రె పిల్లలు ఉంటే బాగుండు. ఇంటికాడ 4 కోళ్ళు ఉంటే బాగుండు. ఎంతసేపు ఏంటంటే మనం ఈ లోక సంబంధమైన ఆహారం. యేసయ్య అన్నారు, జీవాహారము నేనే. మీరు ఏ ఆహారం కొరకు కష్టపడుతున్నారు? క్షయమైన ఆహారమా, అక్షయమైన ఆహారమా? ఆహారం కొరకు కూడా కష్టపడాలి. నా ప్రియ సహోదరులారా, దేవునిలో నువ్వు కష్టపడకపోతే ఈ జీవం నీలోనికి రాదు.
ఈ జీవము ఆత్మ నీలో పని చేయాలి. అనుదినము ఆహారం అంటే అదే. అనుదినము నేడు మాకు ఆహారము దయచేయండి, అది పరలోక ప్రార్థన. నేడు మాకు అనుదిన ఆహారము దయచేయండి. తెల్లవారంగానే ఎక్కడ పడిపోతామో, ఎక్కడ జారిపోతామో, ఏ పోరాటంలోకి వెళ్తామో. అపోస్తులు ఆ దినాల్లో చంపబడుతున్నారు, పట్టబడుతున్నారు, కొట్టబడుతున్నారు. సువార్త ప్రారంభమవుతున్నది అనేక శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఈ పగటిపూట ప్రారంభ ప్రార్థనలు ఏంటంటే పరలోక ప్రార్థన. ప్రభువా, మేము ఎవరిని క్షమించాలో క్షమించేసాము, ఇక అంతే. ఎవరిని క్షమించాలో క్షమించాం, ఎవరిది ఎలా ఉన్నామో మేము క్షమించాం. మేము క్షమించినట్లు మా దోషం, మా పాపాలు క్షమించండి. మాకు నేడు ఆహారం కావాలి. జీవాహారము నీవే, నీ ఆహారం మాకు కావాలి. పరలోకం నుండి పంపబడిన యేసుక్రీస్తు ఆహారము, నిత్య జీవమునకు చేర్చబడే ఆహారము. ఈ ఆహారం కొరకు కష్టపడి దాన్ని పోగొట్టుకోకుండా కాచుకోవటం. ఈ ఆహారం కనుక లేదా, శరీరాహారం ఉంది, 10 రోజులు ఆ పళ్ళు బిగించుకుని ఉంటున్నాం. మరి ఆత్మల ఆహారం లేకపోతే? అందరూ స్తోత్రం చెప్పండి. శరీరంగా బెట్టుగా 10 రోజులు ఏం తినకుండా ఉంటాం, నీళ్లు తాగిరుగుతూ ఉంటాం. ఇంట్లో అంటే 10 రోజులు మానేసేస్తాం. మరి ఆత్మల ఆహారం కూడా ఉండాలిగా. ఆత్మ సంబంధమైన ఆహారం కష్టపడి దాన్ని తెచ్చుకోవాలి. విసుకక నిత్యము ప్రార్థన చేయాలంట. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు విసుగుతున్నామో. అందుకే యేసుప్రభు వారు, అతడు ఒక న్యాయాధిపతి, అతడు మనుషులకి లక్ష్య పెట్టడు, దేవునికి భయపడేవాడు కాదు. ఆ పట్టణంలో ఉన్నాడు. అక్కడ ఒక విధవరాలు ఉంది. విధవరాలను బట్టి బైబిల్ చాలా చక్కగా చెబుతుంది. విధవరాలు పొలిమేరను ఆయన స్థాపిస్తాడు, విధవరాలను పోషిస్తాడు. విధవరాలకు కావలసిన ప్రతిదీ ప్రభువు సహాయం చేసినట్లు లేఖనం చక్కగా మాట్లాడుతుంది. అక్కడ విధవరాలు ఉందంట. ఆమె ఏం చేస్తుందంటే తరచుగా వెళుతుంది, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అయ్యా. రేపు వెళ్తుంది, రేపు వెళ్తుంది. అతడు న్యాయం తీరుస్తాడు అంటే డైలీ వెళుతుంది. ఆయనంట చూడండి, అసలు 4వ వాక్యంలో, కొంతకాలము ఒప్పకపోయాను. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అతడు కొంతకాలము ఒప్పుకోలేదంట. అసలు కొంతకాలమే ఒప్పుకోల. మనమైతే యేసు ప్రభు వారు చెప్పింది. అందుకే ఎవరైతే యేసు క్రీస్తులు ఉంటారో వారు శిష్యుడిగా బాప్తిసం పొందావు, యేసులోకి వస్తే నువ్వు శిష్యుడిగా మారాలి. విశ్వాసిగా ఉంటే సరిపోదు అనుకోమాక. విశ్వాసం నుండి కాస్త బయటికి రా, కాస్త ముందుకు రా, దేవునిలోకి రా. యేసుక్రీస్తులో ఎప్పుడైతే మనం ఉన్నామో ఇక మనకు ఒక పని ఉంది. ఆ పని చేయాలి. ఆ పని కొరకు కష్టపడి ఆహారమును సమకూర్చుకోవాలి నువ్వు. అప్పుడు అది నీ లోపల ఆత్మ జీవంగా మారుతూ ఉంటుంది. ఎప్పుడు నిన్ను జీవింపజేస్తూ ఉంటుంది, నిన్ను బలపరుస్తూ ఉంటుంది. నీలో ఉన్న శరీర కార్యాలు ఇక నెరవేర్చబడవు. నీలో ఉన్న శరీర పాపం ఇక జరగదు. శరీర కార్యాలు, శరీర ఇచ్చలు అణిగిపోవాలంటే అనుదినము ఆహారం సిద్ధపరుచుకోవాలి. అనుదినము వారు పరలోక మన్నా అనుదినం వచ్చినట్లు పరలోకంలో పంపబడిన యేసుక్రీస్తు వారును జీవాహారమును మనం తీసుకోవాలి. నాకు ఆహారం ఇవ్వయ్యా. ఈ దినం ఆకలిందా? శరీరంగా ఆకలి తినేసాం, అయిపోయింది. మరి ఆత్మ సంబంధమైన ఆహారం ఏది? ఆత్మ సంబంధమైన ఆహారం ఎప్పుడు అడుగుతున్నావు? ఆత్మ సంబంధమైన దానిని ఎప్పుడు కోరుకుంటున్నావు? ఆత్మ సంబంధమైన కోరుకుంటే ఆత్మలో బలవంతుడుకుంటావు. ఆత్మ కార్యాలు చేయడానికి ప్రభు బలాన్ని పొందుకుంటావు. ఆత్మలో దేవుని కొరకు ఎదురు చూస్తావు. దేవుడిచ్చే కిరీటము, దేవుడిచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తావు. ఈ లోకంలో కలిగినవి ఏవైనా తాత్కాలికము అని విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతావు. అతడు ఆ న్యాయాధిపతి ఒప్పట్లేదు, కొంతకాలం ఒప్పుకోలే. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి వాక్యం అంటే నా ప్రియ బిడ్డలారా, చూడండి, కొంతకాలం ఒప్పుకోలేదంట. ప్రార్థన చేస్తున్నాం. మనమైతే కాలం ఎదురు చూస్తామా? కాలము అంటే 2 రోజులు, 3 రోజులు. ఇది కొంతకాలమే. కొంతకాలం ఒప్పకపోయాను. ఈ న్యాయాధిపతి ఒప్పట్ల, కానీ ఈమె తరచూ వెళ్తుందంట.
తరచూ వెళ్ళి న్యాయం తీర్చమని అడుగుతూ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, న్యాయం తీర్చమంటుంది. అతడు న్యాయాధిపతి. కొంతకాలం ఒప్పుకోలేదు, ఒప్పుకోవట్లే, అసలు తీర్చుదామని లేదు ఆయనకి. ఆమె చెప్పిన మాట కూడా వింటలేదు. మన విశ్వాసం అప్పుడు ఏమైపోద్ది? మనం ప్రభువైన దేవుని కలిగి ఉన్నాం కదా, ప్రభువైన దేవునితోనే వెంబడుతున్నాం కదా. వెంబడించే మనము, ప్రభువైన దేవుని కలిగి నడిచే మనము, మన దేవుడే మన ప్రార్థనలు వినట్లేదు, మన దేవుడు మన మొరలు ఆలకించట్లేదు, మనకు రావలసిందేది రావట్లేదు అని నిరాశ పడిపోయి మరలా ఏది విడిచి వచ్చామో వాటి వైపు వెళ్ళిపోతాం. అవసరం అయితే ఏది మానేసామో దాని దగ్గరికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మన విశ్వాసాల్లో మనం ఇటువంటి పరీక్షలు కూడా వెళ్ళేటప్పుడు వెంటనే మనకు మనకేంటంటే బహుమానాలు ముందున్న వైపు చూడమేక వెనకున్న దాని వైపు చూస్తే వెనక ఏముంది, వెనకేది విడిచిపెట్టొచ్చో వెనక చూస్తూ ఉంటాం. అతడు కొంతకాలం ఒప్పుకోవట్లా, అసలు ఒప్పుకోవట్లా. న్యాయం కోసం వెళ్తుంది, ఒప్పుకోవట్లా. ఇది విసుకక నిత్యము ప్రార్థన చేయటకు యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం. ఈ ఉపమానంలో విసుకక నిత్యము ప్రార్థన చేయాలి శిష్యులు. నీవైనా నేనైనా శిష్యులమే. అక్క, మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో, పొద్దునపూట 10 నిమిషాలు చేస్తాం ప్రార్థన, సేపు ప్రార్థన చేస్తాం, పడుకుంటే అంతే. తప్పనిసరిగా అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయాలి, అంతేగామా. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయాలి, అంతే. ఇంకేంటి, ఇంకా పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు చాలామంది చేయలేదు, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అది పొద్దున్న లేకపోవడం కష్టంతో పని, గవ్వుకుని ఏదో ఉంటాయి కాబట్టి పొద్దున్నే చెప్పలేం. కానీ ఈ 2 ప్రార్థనలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. అన్నం తినేటప్పుడు ఆమేన్ అయిపోయింది, పడుకునేటప్పుడు ఆమేన్ అయిపోయింది, అంతే. అప్పుడు దాకా ఏ చెత్త ఉంటుందో, ఎంత పోగేసుకుంటామో, అక్కడ ఊసులు ఇక్కడ ఇన్ని ఉంటాయి. అవన్నీ అట్టాకు పెట్టేసిన అవన్నీ పెట్టుకుని ఏమండి పక్కన ముళ్ళు పెట్టినారు పడుకోగలుగుతామా? దురదగుంటాక ఇక్కడ పెట్టుకుని పడుకోగలుగుతామా? దాని స్వభావం ఏంటి? దురదగుండా స్వభావం ఏంటి? అరే జయరాజ్ గారు రా, నేను దురద పెట్టకూడదు అంటది అది. అరే వాళ్ళ అమ్మగారు రా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అంటదా? దాని స్వభావం ఏంటి తెలుసా? ఎవళ్ళు పట్టుకున్నాక మొదలేక గోక్కోవటం. ఈ చెత్త అంతా పెట్టేసుకుని ఇటు పుడిగేసి ఆమేన్ అని పడుకుంటాం మనం. ఉదయకాలానికి ప్రార్థన సిద్ధపరుచుకోవాలి, ఆమేన్. రాత్రి ప్రార్థన కంచి వేయాలి, హల్లెలూయా. అంటే వీళ్ళకి ప్రార్థనే ప్రాముఖ్యం. ప్రభు పిల్లలకి ప్రార్థనే ప్రాముఖ్యం. ప్రభువైన దేవుని శిష్యులకు ప్రార్థన ముందు, ప్రార్థన. ఈ ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళకూడదు, ప్రార్థనే ముందు. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. జవాబు రావట్లేదని, జవాబులు కలగట్లేదని, ఇన్ని రోజులు అయిపోయిందని, ఇంతసేపు అయిపోయిందని, ఇంతకాలం ఎక్కడ చేస్తాం ప్రార్థనని, ఏం చేస్తామని మనం ఏం చేస్తామంటే ఒకసారిగా అంతా కృంగిపోయి మనం ఎప్పుడు ఎటు చూస్తామంటే, అమ్మో వాళ్ళు నిన్నగా మొన్న వచ్చారు, వాళ్ళు చూడు ఎంత వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయి, నాకే జరగట్లా. మన కుడి చేతి పక్క చూస్తాం, అమ్మో వాళ్ళందరూ బాగున్నారు, మాకినట్టు అయిపోయింది. అటు చూసన్నా మనసు పడైపోద్ది, ఇటు చూసన్నా పడైపోద్ది. కానీ విసుకక నిత్యము నువ్వు ప్రార్థనే చేయాలి, ఆమేన్. ప్రార్థనే 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 మా ప్రాణము, హల్లెలూయా. ప్రార్థనే, మళ్ళీ ప్రార్థనే. మీటింగ్ కాదు, ప్రార్థన. ఇద్దరు కలుసుకున్నామంటే ప్రార్థన, ముగ్గురు కూర్చున్నామంటే ప్రార్థన. నా కోసం నీ కోసం, నీవు నా కోసం, నేను నీ కోసం, నా కోసం, ముగ్గురు ఒకరినొకరు ప్రార్థన చేసుకోవటం, ఒకరినొకరు బలం పొందుకోవటం, ఒకరి సమస్య ఒకరు చెప్పుకుని ప్రార్థన చేసుకోవటం. అసలు ప్రభు అంటారు విసుకక ప్రార్థన చేయండి, విసుకక నిత్యము ప్రార్థన చేయండి. ఆ న్యాయాధిపతి కొంతకాలము 4వ వాక్యంలో ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. స్తోత్రం చెబుదామా? ఏమనుకుంటున్నాడంట? నేను మనుషుల్ని
లక్ష్య పెట్టను. దేవునికి నేను ఎట్టా ఉండినా ఏమో తరచూ నా దగ్గరికి వస్తానే ఉంటుంది. తరచూ వచ్చి న్యాయము, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి, న్యాయం తీర్చండి. ఒక సమయమైన ప్రార్థన, జట్టైన ప్రార్థన. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడాలి. పోరాడకుంటే జీవకిరీటం అతనికి దొరకదు. కాబట్టి జట్టి అయిన ప్రార్థన, ఒక టైం కలిగిన ప్రార్థన, ఒక నిబంధన కలిగిన ప్రార్థన, కుటుంబాల కొరకైనా, పరిచర్యల కొరకైనా, ఆత్మల భారం కలిగి, నశించిపోతున్న ఆత్మల భారం కలిగి, అదుగో త్రాగుడు, మాదక, మత్తుకు, చెడుకు పట్టబడిపోయిన పిల్లల్ని బట్టి నీ కళ్ళతో చూస్తున్నావు. ఆ బిడ్డలు నశించిపోకూడదయ్యా. ఎంతసేపు దేవుని దగ్గర నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎంతసేపు నీ దేవుని స్వరాన్ని వాడుతున్నావో దేవుని దగ్గర, నీ మోకాళ్ళు మోకరిస్తున్నావో లేదో, వాటి విషయం చేతులు ఎత్తున్నావో లేదో, వాటి విషయం దేవునితో మాట్లాడుతున్నావో లేదో. అతడు ఒప్పకపోయినా న్యాయము తీర్చే న్యాయాధిపతి. చెప్పండి, ఆమేన్ చెప్పండి. న్యాయాధిపతి మన దేవుడు, న్యాయాధిపతి. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అడిగేవాళ్ళు అడుగుతానే ఉండాలి. తరచుగా వెళ్ళి అడగటమే నీ పని. అడిగావా, ఆమేన్ చెప్పావా, విశ్వాసంతో ప్రార్థన చేసావా, ప్రార్థన ఫలం చూసావా, మోకరించావా, ప్రభుతో మాట్లాడావా, ప్రభుని దేవుని దగ్గరకు వచ్చావా, ఈరోజు ప్రార్థన, ఈరోజు ఆహారం అడిగావా, మొదట నీవు బలం పొందుకోవటానికి, మొదట నీవు సరి చేసుకోవటానికి, మొదట నిన్ను నీవుగా శుద్ధీకరణలోనికి రావటానికి, మొదట నిన్ను నీవుగా అయ్యా నేనేమై ఉన్నాను దేవునితో మాట్లాడు. నిన్ను నీవు సరి చేసుకుని మళ్ళీ నువ్వు ఫుల్ఫిల్ అవ్వాలి. ఎక్కడ ఖాళీ అయిపోయిందో పాత్ర, ఎక్కడ లోపల మహిళైపోయిందో కడగబడాలి. ఆమేన్. పాత్ర శుభ్రం అయిపోవాలి. హల్లెలూయా. పాత్ర శుభ్రం అవ్వాలి, మరలా నింపబడాలి, మళ్ళీ కొత్త తైలం పోయాలి. ఆమేన్ చెప్పండి. తైలం పోయబడాలి, అందులో తైలంతో నింపబడాలి, తైలం సువాసన రావాలి. మళ్ళీ నీ దేవుని దగ్గరికి రావాలి. ఒప్పలా ఆయన ఒప్పుకోట్లా, న్యాయం ఇంకా జరగల, ఇంకా సమాధానం రాలా, ఇంకా దేవుడు ఏ ఆనవాలు ఉండవు. సరే దర్శనం రావట్లా, ఏదో మనకుంటుంది, ఏదో ఎదుగుతున్నావు. ప్రవచనం ఉంది, మనకు ఎవరో ఒకళ్ళు ప్రవచించే వాళ్ళు ఉన్నారు. కృపలో ఈ దినాల్లో ప్రవచించే వాళ్ళు ఉన్నారు. చక్కగా ప్రవచించే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఏదైనా దేవుడు ఆయన అక్కడ ఉండగా ఇక్కడ ఉండగా ప్రభు ఏదైనా ఆయన ద్వారా మాట్లాడతారేమో, ఆ ప్రవచనం దొరుకుద్దేమో, దేవుని మాట ఆ దాసు నోట నుండి ఏమైనా కలుగుద్దేమో, విశ్వాస సంబంధమైన వాక్యం దొరుకుద్దేమో, నాకు సరిపడిన మాట కలుగుద్దేమో, నాకు అనుకూలంగా ఏదైనా ప్రభు చేయబోతున్నాడేమో. నీరసిల్లిపోయేది కాదు, నిరాశపడేది కాదు, కృంగిపోయి అక్కడే ఉండిపోయేది కాదు. అతడు కొంతకాలము ఒప్పకపోయాను, తరువాత అతడు నేను దేవునికేమో భయపడను, మనుషులను లక్ష్య పెట్టకుండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నదే. ఆమేన్ చెప్పండి. ఈ విధవరాలు ఆమె వెళ్ళి రోజు కనపడుతుంది. విసుకక నిత్యము ప్రార్థన అండి. ప్రార్థనలో విసుకోకూడదు. నీ దేవుని మీద విసుగుదల కాదు, ప్రభు అయిన దేవుని మీద విసుగుదల కాదు. ప్రార్థన ప్రభువుతో మాట్లాడాలి, ప్రభుతో సంభాషించాలి, ప్రభువుకు తెలియపరచాలి. నీ విన్నపాలు, విజ్ఞాపనలు, నీ అవసరాలు, నీ కొదువులు, నీకున్న యాచనలు, నీ దుఃఖము, నీ వేదన తీర్చగలిగిన దేవుడు, మార్చగలిగిన దేవుడు, పరిస్థితులన్నీ చక్కపరిచే సర్వాధికారం కలిగిన తండ్రి. ఆ ప్రభు సమస్తము చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా. సమస్తము చేయగలడు, సమస్తము చేయటానికి సరిపోయిన వాడు అంటే గనక నీవు ఈ పని చేస్తావు, ప్రార్థన చేస్తావు, అపోస్తుల్లోకి వస్తావు, క్రొత్త నిబంధన సంఘంలో ఉంటావు. క్రొత్త నిబంధన కాలంలో, వాక్యం నీ కృపాకాలంలో పరిశుద్ధాత్ముడు సన్నిహితంగా మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తూ బలపరుస్తూ ఉన్నప్పుడు ఉపవాసమునకు అవకాశం ఉంది, ఉపవాసం ఉంటున్నావు. ప్రార్థించడానికి అవకాశం ఉంది, ప్రార్థన చేసుకుంటున్నాం. ఒక పక్క ప్రార్థనలకు ఇబ్బందిగా ఉంటుంది, ఒక పక్క పరిస్థితులు ఇబ్బందిగా ఉంటున్నాయి. మనకు అనుకూలపరిచింది ఏదో అనుకూలం ఉంది, ఏదో ఒక సమయం ఉంది. నీ గృహంలోనో, ఇంట్లోనో, మందిరం ఏదో ఒకటి ఉంది. నీ ప్రార్థన దోపార్తులు ఎలా ఉన్నాయో, పాత నిబంధనలో వారి దోపార్తులు వాళ్ళ దగ్గర ఉండాలి. ఎవరి దోపార్తులు వాళ్ళు సిద్ధం చేసుకోవాలి, వాళ్ళది మండాలి. హల్లెలూయా. ఈ పూట ఈయన అంటున్నాడు కదా, ఈ విధవరాలు
తొందర చేస్తుంది. బా, దేవుని లక్ష్య పెట్టిన వాడికి ఎంత మనసు వచ్చింది చూడండి. దేవుని లక్ష్య పెట్టడు కానీ ఒక మనసు వచ్చేసింది. మనుషుల్ని లక్ష్య పెట్టడు, దేవునికి భయపడ్డావు, దేవుడికి భయపడ్డావు. ఒక న్యాయం తీర్చే ఒక విధానంలో ఉండి న్యాయం తీర్చడానికి దేవుడు అంత ఇచ్చి అంత భాగ్యం ఇస్తే ఆ మనుషుడు ఏంటి దేవుని ఏళ్ళ ఎదరాల గురించి అంటే ఎదరాలు ఎందుకనంటే ఆ పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడు. ఎదరాల పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడు. ఎదరాలు పొలిమేరను స్థిరపరుస్తాడు. ఎదరాల పక్షంగా సమస్తం చేయగలిగిన దేవుడు కనుక దేవుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్న దేవుడు అన్న వ్యక్తులు వెళ్తేనే ఆయన దేవునికి లక్ష్య పెట్టడు, దేవునికి భయపడ్డాడు. మనుషులుగా లక్ష్య పెట్టడు. ఆ పక్షంగా దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు మాట్లాడతాడు. అయితే ఈ న్యాయం తీర్చే మనిషికి ఏంటా అని చెప్పేది ఎంట్లా ఒప్పుకోట్లా, వస్తుంది పోతుంది, మనకెందుకు? ఈ ఉపమానం ఏంటంటే మనం మన జీవితాల్లో విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఆమెన్. ఇది మేలు కలిగితేనో ప్రార్థనకో, స్వస్థత కలిగితేనో ప్రార్థనకో, విడుదల కలిగిందిగా ప్రార్థనకో, అమ్మో మాకు దేవుడు ఇళ్ల స్థలం ఇచ్చాడు కాబట్టి ప్రార్థన, ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ప్రార్థన, దేవుడు ఎంత సక్కనయ్య గారు ఇచ్చాడమ్మా పద్దాక ప్రార్థనలు ఉంటాడని, అది కాదు ప్రార్థన, ఇది కాదు ప్రార్థన. సంఘాన్ని బట్టి అది కాదు ప్రార్థన. నీ ప్రార్థనే పరలోకం తీసుకెళ్ళద్ది. ఆమెన్. నీ సిద్ధపాటు లేని క్రైస్తవుడిగా, ప్రార్థన లేని క్రైస్తవుడిగా, ఆచారము వాడుక కలిగిన విశ్వాస జీవితంగా ఈ దినాలు ఇక్కడే సరిపోతుందిలే చాలు అన్నట్టుగా ఈ కలిగిన కోటను, కలిగిన నీడను, కలిగిన దాన్ని తృప్తిపడుతూ, కలిగిన దాని వైపు చూస్తూ, ఈ కలిమి లేమి ఇటువైపే చూసుకుంటే ఇక్కడే ఆగిపోతున్నవేమో. వీటిని దాటాలి. ఆమెన్. వీటిని దాటేదే విసుకక నిత్యము ప్రార్థన చేయటం. అతడు ఒప్పకపోయినా, అతడు అన్యాయస్తుడని తెలిసినా, అతడి నుండి ఏ మాట రాకపోయినా, అతడు ఎంత కఠినుడైనా సాత్వికమైన నాలుక న్యాయాధిపతిని ఒప్పిస్తుంది కదా. ఎట్లా సరిచేయబడాలో, ఈ ప్రార్థనలాగా సరిచేయబడాలో, ఈ ప్రార్థనలో దేవుడు ఎలా మలపబోతున్నాడో, ఈ ప్రార్థనలో ఎలా దేవుడు సరిచేయబోతున్నాడో, నా దేవునికి ఆయాసకరంగా నేను ఎక్కడున్నాను, నా దేవుని గాయాలు ఎక్కడ రేపుతున్నాను, దేవుని ఆత్మను ఎక్కడ దుఃఖపెడుతున్నాను, అయితే లోబడతానయ్యా, సరి చేసుకుంటాను, నాకు న్యాయం కలగట్లేదు కదా అంటే ఏంటి? దేవుడే ఎదరాలు పక్షంగా వ్యాజ్యమాడుతున్నప్పుడు దేవుడు తన పక్షంగా ఉన్నాడని తెలుసుకున్న అతను అసలు ఒప్పట్లేదు. నీ పక్షంగా ప్రభు ఉన్నా నీకో పరీక్ష ఎదురవుతుంది. నీ పక్షంగా ఎవరున్నా నీకో పరీక్ష ఎదురవుతుంది. అదే కదా మోషే కాలంలో, మోషే నీ వెళ్ళు అంటున్నాడు, పరో ఎదుటికి వెళ్తే పరో హృదయం కఠినమైపోతుంది. పరో హృదయమును కఠినపరిచిన వాడును, ఆమెన్, హృదయములను కఠినపరచగలడు, హృదయాలను మెత్తన చేయగలడు. అయ్యా నేను వెళ్ళానుగయ్యా, నేను వెళ్తే ఏమవలేదుగా, ఎందుకులేగయ్యా రేపు పొద్దునే వెళ్తాలే. మనం భలే చెబుతాం, అయ్యా రేపు పొద్దునే వెళ్తాను అయ్యా, 2 రోజులాగే వెళ్తానులేగయ్యా, కొద్ది ప్రయాణం మరీ లాగేస్తుంది. ప్రభు అనే దేవుని విధేయత, దేవునికి లోబడ్డాడు. మోషేని వెళ్ళమంటే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అతడు ఒప్పుకోవాలా, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఒప్పుకోవాలా, మళ్ళీ వెళ్ళాడు, ఒప్పుకోవాలా, ఈసారి వెళ్ళు, ఒప్పుకుంటాడు. నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి పరోని అడగాలి, పరో ఇదిగో మా చెల్లు మాకు ఇవ్వాలి. అతను ఏమని అంటున్నాడు? ఏంటి అక్కడేమో వెళ్ళమంటున్నాడు, ఇక్కడేమో వెళ్తేనేమో ఒప్పుకోవట్లేదు. మన పిచ్చి విశ్వాసాలు ఇట్టాగా ఉంటాయి. దేవుడు ఎట్ట చెబుతాడా, దేవుడు అట్ట మాట్లాడతాడా, దేవుడు అలాగ చేస్తాడా, దేవుడు ఇలాగ చేస్తాడా, దేవుడు ఎలాగ చేస్తాడా? నువ్వు దేవుని వెంబడించాలి కదా. నీ ఆత్మ నడిపింపుని బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు, నా ఆత్మను బట్టి నాతో మాట్లాడతాడు, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను బలపరుస్తాడు. అంతేగాని నువ్వు మోయలేని నిమే పెట్టేవాడు కాదుగా, నువ్వు చేయలేని నిమే పెట్టేవాడు కాదుగా. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. మోషే వెళ్ళమంటే వెళ్ళాడు, అద్భుతాలు చేయమంటే చేశాడు, మళ్ళీ వచ్చేయమంటే వచ్చేసాడు, వచ్చేసి మళ్ళీ వెళ్ళాడు. ఈసారి పంపుతాడు, వెళ్ళాడు అన్నాడు. ఈసారి అక్కడికి వెళ్తే పంపించేశాడు. విసుకక నిత్యము నీ దేవుని గద్దింపును, దేవుని కనికరాన్ని,
దేవుని ప్రేమను విసుగుతున్నావా? సనుగుతున్నావా? కోపగించుకుంటున్నావా? దేవునిపై నీ కోపం, దేవుని మీద నీ ద్వేషం. అందుకే యేసు ప్రభు వారు శిష్యులకు చెబుతున్నారు, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన బిడ్డలు విసకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసే కృప నీకు ఇచ్చాడేమో. నీవు సంఘం కోసం విజ్ఞాపన చేసే వ్యక్తివేమో, నీ బిడ్డల కోసం విజ్ఞాపన చేసే వ్యక్తివేమో. ప్రభుని యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి సముఖములో. అలాగే విజ్ఞాపన చేసే నోరుగా ఇచ్చాడేమో దేవుడు. అనేకుల కొరకు, అనేక ఆత్మల కొరకు, నశించిపోతున్న వారి కొరకు, అనేకుల కొరకు చాప వేసుకుని కూర్చుని సాపేసి మోకరించి ఎంతసేపు నువ్వు చేయగలవు అంతసేపు ప్రభువా 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 పెనుగులాడే అనుభవం ఇది. ప్రార్థనేది వాళ్ళ. ఈ దినాల ప్రార్థన చల్లారిపోయింది. ఈ దినాల్లో విశ్వాసం కోల్పోయింది. విశ్వాసం నెమ్మదిగా పోతుంది. దేవుని పైన విశ్వాసం పోయింది. దేవుడు కార్యాలు చేస్తాడన్న విశ్వాసం పోయింది. దేవుని మీద ఏ మనసు వచ్చిందంటే విశ్వాసం మనసు పోయింది. ఇంకా శరీరమైన మనసు, ఏం చేస్తాంలే పద్దాక ఏముంటాం. ఇక ప్రభు ఏమో విసుగక నిత్యం ప్రార్థన చేయాలి. ప్రభు చెబుతున్నారు నిత్యము ప్రార్థన చేయాల్సిందే. నువ్వు ఈరోజు ప్రార్థన చేసావా? ఈరోజు ప్రార్థన ముద్ర వేసావా? ఈరోజు ప్రార్థన ఎంత చేసాం? నీ ప్రార్థన ధూపం వలె ఆమేన్ పరమునకు వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు నీ ధూపార్తులు ఎలగాలి. సాంబ్రాణేసి ధూపం మారిపోయింది అనుకో, ఉండదు. ఇక సాంబ్రాణ ధూపం ఉండదు. కాబట్టి నీ ధూపార్తులు మండాలి. ఏ ధూపం వేయాలో ఆ ధూపం వేయాలి. వేరొక ధూపాలు అక్కడ వేయకూడదు. ఏది ఇచ్చాడు నీకు ఆ పని చేయాలి. ఏ పని ఆ పని చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడాలి. ప్రార్థనలో పెనుగులాడటం ఉండాలి. అందుకే విసుకక నిత్యము శిష్యులతో మాట్లాడుతున్నారు, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అతడు ఒప్పకపోయాను. తర్వాత అంట, అరే ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది కనుక మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీరుతునని తనలో తాను. హల్లెలూయా. ఎక్కడదా తీసుకెళ్ళింది మా అక్కాయ్? అందరు ఇక్కడ ఉన్నారా? పోనీలే స్తోత్రం చెప్పండి. తనలో తానే అనుకున్నాడంట. మనం వెళ్ళి న్యాయం తీర్చడు. ఇక అసలు మనం ఆయన కోపంగా చూస్తాం. కోపంగా చూసి ఏం న్యాయం తీర్చు, ఎందుకు నెల రోజులు మట్టున్నాయా? ఏమవసరం? నెల మట్టు వస్తున్నాం. కోపం వచ్చేస్తుంది మనకి. నెల రోజులు అయిందంటే కోపం వచ్చేస్తుంది. ఇంకో 10 రోజులు అయిందంటే కోపం వచ్చేస్తుంది. ఇంకా మన కోపం వచ్చేస్తుంది. కోపమే మనకి. ఇక కోపం తర్వాత ఏదైనా లేదా గట్టిగా అనవసరం చెయ్యి అంటాం. ఆయన లోపల ఆమేన్ ఎంత కఠినుడో. దేవునికి భయపడినవాడు, మనుషుని లక్ష్య పెట్టినవాడు. ఆయన అనుకుంటున్నాడు కదా, తనలో తాను అనుకున్నాడంట, ఈ విధవరాలకి ఆమెన్ చెప్దామా, ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది, మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీరుస్తాను. నేను న్యాయం తీరుస్తా. న్యాయం కలిగిన అదే ఆయన న్యాయాధిపతి అయితే ఆయన దగ్గరికి వెళ్తుంది. కొంతకాలం ఒప్పలేదంటండి. అసలు ఆ మాట మీకు ఎట్లా ఉందో కానీ, కొంతకాలం ఒప్పలేదంట. కొద్ది రోజులు కొంతకాలమే ఒప్పుకోలేదంట. అయినా సరే ఈమె వెళ్తానే ఉంది. వెళ్తుంది వస్తుంది. ఇక ఆయన అనుకుంటున్నాడు మనసులో, అరే ఈమె పద్దాకు వచ్చి గోజాడకుండా ఆమెకు నేను న్యాయం తీర్చాలి. హల్లెలూయా. న్యాయము తీర్చి అంటే ఎంత కఠినుడైనా మార్చబడే దేని ద్వారా? అందరికి క్లియరా? స్తోత్రం చెప్పండి. ప్రార్థన. ఆమేన్. పరిస్థితులు మార్చేది ప్రార్థన. ఎటువంటివైనా మార్చేది ప్రార్థనే. ప్రార్థనతోనే మార్చబడతాయి. ప్రార్థన వల్లనే సాధ్యమవుతాయి. ప్రార్థన వల్లనే కలుగుతాయి. ఈ ప్రార్థన కనుక మన వ్యక్తిగత జీవితంలో లేదా ఏమి ఉండదు. ఈ ప్రార్థన కనుక మన విశ్వాస జీవితంలో లేదా ప్రతి పోరాటంలో ఓడిపోతాం, ప్రతి పరుగులో ఓడిపోతాం, ప్రతి చిన్నదానికి ఓడిపోతాం. ఓడిపోకుండా ప్రభు సహాయం చేయునుగాక. ఓడిపోకూడదు. విశ్వాస జీవితంలో ఓడిపోకూడదు. మన ప్రభు లోకమును జయించారు. ఆమేన్. మన ప్రభు జయశీలుడు. హల్లెలూయా. మన ప్రభు విజయోత్సవంతో ఊరేగింపుతో బయలుదేరారు. మన ప్రభు శ్రమలైన శోధనైన జయమే. అందుకే యేసు ప్రభు వారు ఏకాంత ప్రార్థనకి వెళుతున్నారు. వాళ్ళకి అలా కాకుండా విసుకక నిత్యము ప్రార్థన చేయండి.
వారు ఒక స్వస్థత చేయలేకపోయారు. మీరు ప్రార్థన వల్లనే, ప్రార్థన వల్ల తప్ప మరి దేని వల్ల పోదు అంటున్నారు. వారు ఒక స్వస్థత కార్యం చేయాలన్నా, ఒక విడుదల కార్యం చూడాలన్నా, ఏదైనా మేలు కలగాలన్నా ప్రార్థన. కనుక యేసు ప్రభు అంటారు కదా, చూడండి 18వ అధ్యాయంలో ఆ కింద మాట 6వ వాక్యం అంటారు కదా, మరియు ప్రభు ఎట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తన్ను గురించి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆమేన్. వారికి న్యాయము తీర్చడా. ఏంటంట? అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసు మార్చుకున్నప్పుడు, అన్యాయస్తుడైన వాడే మనసు మార్చుకుని న్యాయం చేస్తానన్నప్పుడు మన దేవుడు న్యాయం చేయడా? మన దేవుడు న్యాయం చేయాలంటే మనం ఏం చేయాలి? కాసేపు నిద్రపోవాలి. మనం డ్యూటీలు వేసుకోవాలి, డ్యూటీల్లోకి వెళ్ళిపోవాలి. లేదు, ఈ పూట మరలా ప్రార్థన రగలాలి. మళ్ళీ ఉపవాసాల్లో ప్రార్థన చేసుకోవాలి. ప్రతి కుటుంబంలో ప్రార్థన రావాలి. ఆమేన్. ప్రతి ఇంట ప్రార్థన దోపార్తులు మరలా మండాలి. హల్లెలూయా. ఉన్న 2 ప్రార్థన, 4 ప్రార్థన, 3 ప్రార్థన, ఇంటిలో ఎందరుంటామో వాళ్ళు మరలా ప్రార్థనతో మండించబడుదురుగాక. ప్రార్థనతో మండాలి. అప్పుడు అన్యాయస్తుడైన వాడే మనసు తిప్పుకుని హృదయాల ఆలోచన మార్చుకున్నప్పుడు మన దేవుడు అంతకంటే న్యాయము తీర్చువాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్ చెప్పాలి. ఆ దేవుడు అంట దీవారాత్రులు మొరపెడుతున్నాగా తప్పక న్యాయము తీర్చు. అంతేకాదు ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. త్వరగా న్యాయం తీరుస్తాడు. త్వరగా న్యాయం తీరుస్తాడు. మన ప్రార్థనలకి జవాబులు రావాలి. మన ప్రార్థనలు ముద్రించబడాలి. ఏవడుగుతున్నాం, వీటి కోసం ప్రయాసపడుతున్నాం, ఏ ప్రయాస అయితే మనం వెళుతున్నామో, ఏ మార్గం గుండా వెళుతున్నామో మనకి ఒక గురి కలిగిన ప్రార్థనగా మారాలి. ఆమేన్. గురి లేదనుకో, ప్రార్థనలో గురి లేదనుకో, ప్రార్థనలో కనుక తగిన రీతిగా మనం చేయట్లేదనుకో ప్రభువుకు మహిమ రాదు. ప్రభువుకు మహిమ ఏంటంటే నీవు బహుగా ఫలించుట చేత, ఆమేన్, తండ్రికి మహిమ. ఆమేన్. నువ్వు ఫలాలు ఫలిస్తే దేవునికి మహిమ. ఫలాలు కలిగిన చెట్టుగా ఉండాలి. ఫలములుంటేనే విలువ. ఆయనకి ఫలాలు కావాలి. వచ్చినప్పుడు ఫలాలు చూసుకుంటాడు. ఈ చెట్టుకు ఫలాలు ఉన్నాయా, తడిమి చూస్తాడు. ఆకులే ఉన్నాయనుకో శపిచ్చేస్తారు. నువ్వు పచ్చగా ఉంటే కాదు, ఫలంగా ఉండాలి. నీవు ఫలాలు కలిగిన విశ్వాసంలోకి రావాలి. అందుకని మనం ప్రార్థన అనేది లేకపోతే ఫలాలు ఫలించం. ప్రార్థన అనేది మనలో లేదనుకో కార్యాలు చూడలేం. నీవు నేను అలాగుంటే తండ్రికి మహిమ కాదు. రక్షించబడిన మనం, వెలిగించబడిన మన జీవితాల్లో ప్రభువైన యేసు క్రీస్తును ప్రతిష్ఠించుకున్నప్పుడు, వెంబడిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఎక్కడ మనం దేవునికి అవిధేయులు ఉన్నామో వాటిని విడిచిపెట్టి, ప్రతి అవిధేయత విడిచిపెట్టి, ప్రతి పాపమును విడిచిపెట్టి, ప్రతి బంధకాల నుండి విడిచిపెట్టి మరలా ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు రావాలి. యేసు తన సిలువెత్తుకుని వెంబడించటం, ఆమేన్, ప్రారంభించాలి. అప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది. ప్రార్థనలకు జవాబు వస్తుంది ఏంటంటే నువ్వు ఫలిస్తావు. ఫలించడాన్ని బట్టి పరలోకమందున్న తండ్రికి మహిమ కలుగుతుంది. నీ ద్వారా, నా ద్వారా. మన ద్వారా దేవునికి మహిమలేనట్టు ఉండకూడదు. మన ద్వారా దేవుని నామం దూషించబడేటట్టుగా ఉండకూడదు. మనల్ని బట్టి దేవుని రాజ్యమునకు ఆటంకం ఉండకూడదు, అభ్యంతరం ఉండకూడదు. మనమే అడ్డుగా ఉండకూడదు దేవుని పిల్లలకి. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి విసుకక నిత్యము ప్రార్థన చేస్తే అంతకంటే న్యాయము తీర్చే దేవుడు వారికి త్వరగా న్యాయము తీర్చునుగాక. త్వరగా న్యాయము తీర్చే దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు బయలుదేరునుగాక. న్యాయము తీర్చడానికి న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. ఈ ప్రార్థన పునాదులు వేయబడాలి. ఈ ప్రార్థన పునాదులు ప్రతిష్ఠించబడాలి. తొలిడి దినాల ప్రార్థన మళ్ళా మోకాళ్ళలోకి రావాలి. మరలా ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ పడద్రోసేసాడో సాతాను, ఎక్కడ మనకున్న జలగల బావులు మన్ను పోసాడో వాడు, మన్ను పోసిన వాడిని ఆమేన్ మళ్ళీ ఒక్కడే తోడుగా 4 కలుపుతావాళ్ళ దాన్ని ఆమేన్ చెప్పాలి. మన్ను పోసాడంటే 4 సహాయం, 4 మోకరించాలి. 4 మోకరించి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి.
మన నలుగురం కలిసి ఒకరికి చేసినప్పుడు ఏమవుద్ది? ఆ పోసిన మన్నంతా మళ్ళీ వేరొక బావి తవ్వాలి. ఆమెను చెప్పండి. వాడు మన్ను పోసాడు, మన్ను తీయాలి, లేదు వేరొక బావి తవ్వాలి. నువ్వు తవ్వుతూ ఉంటే సాయితీర గడి పని ఏంటి? మన్ను తెచ్చి పోతా ఉంటాడు. మన్ను తెచ్చిపోతుండే కదా, మౌనంగా లేరాళ్ళు వేరొక బావులు తవ్వటం ప్రారంభించారు. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయనుగాక. కనుక మన ప్రార్థనలో ఆగిపోకుండా, మన ప్రార్థనలో కుంటి పెట్టకుండా, మన ప్రార్థనలు చేసేవలే సరిపెట్టుకుందాం అన్న మనసుకు వెళ్లకుండా మరలా మన ప్రభువైన యేసుక్రీస్తు తట్టు తిరిగి ఆమేన్ ప్రార్థన మరలా పునరుద్ధరించుకోవాలి. హల్లెలూయా. మరలా ప్రార్థనాత్మ ప్రభు దయచేయనుగాక. విసుకక నిత్యము ప్రార్థన చేసే కృప ప్రభు మనందరికి దయచేయనుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాటలు దీవించి కృపలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.